కాదమ్మా మీకు వాళ్ళ ఇంటికి రేపో ఉంది కదా, మాట్లాడుకున్నారు అలా. హస్బెండ్ చనిపోయినప్పుడు ఆవిడని పలకరించారు కదా, అమ్మా మీ అబ్బాయి ఇలా మా అమ్మాయి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. అంటే తండ్రి చచ్చిపోయినాడు, పెదనాన్న చనిపోయినప్పుడు నోరు తెరవనీయలేదు. ఇక మనకు నోరు తెరవనీయలేదండి అసలు. పెళ్లికి ముందన్న మీరు వెళ్ళి మాట్లాడొచ్చు కదా, వాళ్ళు చెప్పి మీ అమ్మాయి ఒప్పుకోలేదు, ఆ అబ్బాయి ఒప్పుకో, మీరు వెళ్ళి మాట్లాడొచ్చు కదా. మమ్మల్ని పోనీలే వద్దు. అంటే ఇందులో ఏం చేశాడంటే మేడం అతను, మీరు మీ అన్న గాని మీ అమ్మ గాని వచ్చి అడిగితే మా ఇంట్లో మా అమ్మ మా చెల్లి సూసైడ్ చేసుకుంటారు, గొడవలొద్దు, వాళ్ళకు గొడవ లేకుండా ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ మనకి చెప్తున్నారంటే వాళ్ళ ఫ్యామిలీ నిజంగా అట్లాంటి ఫ్యామిలీయే కాదా అని మనం ఎస్టిమేట్ చేసుకుంటాం. ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది అది వేస్ట్ ఫ్యామిలీ, పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు, వాళ్ళకి సంబంధం దొరకడమే ఎక్కువ. అలాంటిది బంగారం లాంటి మీ సిస్టర్ దొరికింది, 3 years వెయిట్ చేసింది, అన్ని చూసుకుంటుంది. వాళ్ళు ఒప్పుకోపోవడానికి కార్లో వాళ్ళు అట్లీస్ట్ ఒక అమ్మకి ఇంటికి వచ్చే కోడలు అత్తగారి క్యారెక్టర్ లో తనకి నచ్చిన అమ్మాయి వస్తే బెటర్, కొడుక్కి నచ్చిన అమ్మాయి. మీరు ఎట్లా ఒక వేస్ట్ ఫెలోని యాక్సెప్ట్ చేశారో, కొడుక్కి నచ్చిన కోడల్ని ఫోన్లో యాక్సెప్ట్ చేద్దాం, కొన్ని రోజులు ఆవిడకి టైం ఇవ్వాలి కదా. మీరు ఆవిడ దాకా వెళ్ళని కూడా వెళ్ళనివ్వలేదు. మొత్తం మ్యానిపులేట్ ఎలా చేస్తాడంటే రానివ్వకుండా చేస్తున్నాడు. అయితే మన రిజిస్టర్ మ్యారేజ్ అయింది కదా, నలుగురిలో గౌరవంగా తీసుకెళ్ళి మ్యారేజ్ కి నేను వాళ్ళ ఫ్రెండ్ భార్య, ఇంకొక అన్నయ్య అని ఒకడు ఉన్నాడండి. అతను అని వాళ్ళ మీ ఆయన ఏమైపోయాడు? ఆయనకు ఇక తెలవద్దని చెప్పాడు కదండి, ఈయన ఇంట్లోనే ఉన్నారండి. కాదు, నాకు ఎంత కోపం వస్తుందంటే మిమ్మల్ని చూస్తుంటే, సొంత కొడుకు ఉన్నాడు, రేపు ఏం జరిగినా చూసుకోవాల్సింది ఆ అబ్బాయి, సొంత భర్త ఉన్నాడు, కూతురు పెళ్లి నువ్వు భర్తకి చెప్పవా? ఎవడ మ్యానిపులేట్ చేశాడు నిన్ను? అతను చేస్తే ఎన్ని మ్యానిపులేట్ చేస్తే నువ్వు ఎన్ని నమ్ముతావమ్మా? సరే కొడుకు అంటే ఇష్టం లేదు కదండి అని అనుకున్నా మేడం. ఇంత అవుతుందని రేపు పొద్దుట మీ ఆయనకి తెలిస్తే ఆయన గుండె పగిలిద్ది తెలుసా? అక్కడ మీ అమ్మాయి చేసిన మోసం కాదు, మీ అమ్మాయి ఫస్ట్ నుంచి మోసమే చేస్తుంది, తల్లిదండ్రులు లెక్క చేయట్లా, ఏదో గాలోని పట్టుకుని తిరుగుతుంది. నమ్ముకున్న భార్య, ఇన్ని సంవత్సరాలు కాపురం చేసిన భార్య కూతురుని తీసుకుని వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసిందంటే ఆయనకి ఎంత బాధ వేస్తుందో తెలుసా? ఇప్పుడు దీనికి రీజన్ కి కారణం ఎవరు? నువ్వే. ఇదంతా ఎవడు మ్యానిపులేట్ చేశాడు? మీ ఆయనకి చెప్పుకోలేవా? ఒక రాత్రి అన్నం పెడుతూ చెప్పలేవా, ఏమండి ఇలా చేస్తుందండి, మళ్ళీ మీకు తెలిస్తే ఊరుకోరంట, ఆ అబ్బాయి ఏమో మ్యానిపులేట్ చేస్తున్నాడు, సరే ముందైతే పెళ్ళవనిద్దాము, నేను ఒక్కదాన్నే వెళ్తానండి అని ఆయనకి చెప్పాలి కదా. తెలుసా ఆ విషయం? తెలీదు. వస్తా అన్నాడండి. ఇది అయిపోయినాక చెప్పు, పెళ్లి చేసి ఏం ముద్రించావు చెప్పు. ఇంటికే తీసుకొచ్చాం కదండి, నైట్ డ్యూటీ చేసేది అమ్మాయి ఇంట్లోనే. అప్పుడు మీ ఆయన ఇంట్లోకి రానివ్వకపోతే మిమ్మల్ని ఎవరిని ఏం చేసేదానివి? ఎందుకు రానిస్తాడు? ఆయన ఇంట్లో ఆయనకి నచ్చినట్టు జరగల, కూతురు మాట అయినది పోనీ, భార్య మాట అయినపోతే అట్లా. సంతకం అనుకున్నానండి, ఇంత అవుతుంది అనుకోలేదు, ఎవరు పెట్టడానికి రావట్లేదు. అంటే ఆయన ఏం చెప్పాడంటే మేడం, రిజిస్టర్ మ్యారేజ్ చేస్తే మా అమ్మకి ఆ రిజిస్టర్ మ్యారేజ్ పెడితే మా అమ్మ నోరు మూసుకుపోయినా. వాళ్ళ గురించి మాట్లాడట్లా అని చెప్పండి, ఈవిడ గురించి మాట్లాడుతున్నా, వీళ్ళిద్దరి గురించి మాట్లాడుతున్నా. వీళ్ళిద్దరికి ఒక బాండింగ్ ఉంది, ఇన్ని సంవత్సరాలు సముద్రం ఈదేశారు. ఆవిడ తుమ్మినా దగ్గినా ఆయన రెస్పాన్సిబిలిటీ, ఆయన తుమ్మినా దగ్గినా ఈవిడది రెస్పాన్సిబిలిటీ. మీరందరూ ఉంటారు వెళ్తారు, వేరే కాపురాలు, జీవితకాలం కలిసి ఉండాల్సింది వాళ్ళిద్దరు. ఆవిడ నమ్మక ద్రోహం చేసినట్టే కదా ఆయనకి స్టార్టింగ్ నుంచి తెలుస్తుంది ఇదేదో తేడాగా ఉంది వ్యవహారం అని. ఆయన అబ్జెక్ట్ చేస్తున్నాడు, ఆయన నొప్పించుకోలేకపోతే అట్లా పిల్ల జీవితం రేపు ఏదన్నా అవుతుంది, ఎవరు బాధపడతారు? మనందరికీ అమ్మాయి చుట్టం ఫ్రెండ్ ఇంతే, వాళ్ళిద్దరికి పేగు తెంచుకున్న బంధం కదా, బ్లడ్ రిలేషన్. ఈవిడ ఏదైనా కలబెట్టుకుని ఏడుస్తుందేమో, ఆయన గుండెలు పగులుతాయి, ఆయన జెంట్స్ బయటపడలేరు. బ్లడ్ రిలేషన్. ఇంత మోసం చేసి ఇంత చేశారేంటా అని తల్లిని ఒప్పించి రేపు ఇంకెప్పుడు కూడా ఏం జరుగుతున్నా ముందు మీ ఆయన నీకు ఫ్రెండ్ అయినా దేవుడైనా భర్త అయినా ఆయనకి షేర్ చేసుకుని ఆయనకి అంటేనే పనులు చేయాలి. అంటే ఈవిడ కూడా అది ఏంటంటే మేడం, ఇందులో వాడు చెప్పే మాటలకి ఈమె కూడా నమ్మేసింది. ఒకటి ఎట్లా అంటే నమ్మేసింది మేడం, నమ్మమంటున్నాను, కూతురు పెళ్లి, కూతురు మాట ఎట్లా అతనే కావాలంటుంది, తప్పదు, ఏదో ఒకటి చేసి పెళ్లి చేసేయాలి. సర్టిఫికెట్ పెట్టి ఆ సర్టిఫికెట్ ఉంటే సర్టిఫికెట్ లేకుండా మీరు టాపిక్ వేరే డైవర్ట్ చేస్తున్నారు. నేను అడుగుతున్న సిస్టర్ గురించి కాదు, సంబంధం వాళ్ళిద్దరు బంధం గురించి భర్తకి చెప్పాలి కదా అని. ఎందుకంటే చెప్పాలి కదా, తేడా ఏదన్నా వస్తే వాళ్ళిద్దరు కదా బాధపడాలి. ఇప్పుడు నాకు అదే కదా మేడం బాధ. ఇప్పుడు కూతురు చచ్చిపోయాక తెలిసింది ఆ ట్రాఫిక్. ఇప్పుడు ఏమైంది తర్వాత? ఏమైంది? తెచ్చావు ఇంటికి, ఏం చేసావు?
ఇంటికే వచ్చిందే మేడం ఇద్దరు ఇంటికి తీసుకొని వచ్చారు. వాడు రాలేదు. రిజిస్టర్ మ్యారేజ్ చేసి వాడింట్లో వాడింట్లో మన ఇంట్లో మన పాపనే. మరి ఎందుకు వచ్చి- ఇంటికి తీసుకుపోవాలి. అయితే వాడు ఏమన్నాడు, వచ్చి చేసుకెళ్తాను, శ్రావణ మాసం తీసుకెళ్తాను, సెప్టెంబర్ లో చేసుకెళ్తాను, అక్టోబర్ లో వస్తాం. అప్పటికైనా మీ ఆయనకి తెలుసా? తెలీదండి. ఫ్రెష్ గా అంటే పెళ్లి చేసుకొని తీసుకెళ్తాడు కదా నలుగురులో అన్నట్లు. అమ్మా ఇది ఇంకా నీ నమ్మకానికే కదా. రిజిస్టర్ మ్యారేజ్ చేసినాక మళ్ళీ నలుగురు నమ్మకం నీ నమ్మకం గురించి. నిజం అది సినిమా సెట్ లేదు, రిజిస్టర్ సర్టిఫికేట్ సర్టిఫికెట్ ఉంది, నిజమే అది. చూపించండి సార్. మ్యారేజ్ వాళ్ళ సర్టిఫికేట్. తల్లి చెల్లి అందరూ వెళ్ళేవాళ్ళు. ఇది మా సిస్టర్, వాడు అంటే అంటే రిజిస్టర్ మ్యారేజ్ అయినాక గుడికి వెళ్ళి మళ్ళీ ఫొటోస్ దిగారు. ముందు గుడికి వెళ్ళామండి. గుడికి వెళ్ళి ఉంగరాలు మార్చుకున్నారు. వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చాడు, వాళ్ళ అమ్మ వాడి చెల్లి అందరూ వెళ్ళి తిరిగేవాళ్ళండి. అమ్మాయిని కూడా ఫుల్ ప్రోగ్రామ్ కి వెళ్ళడానికి, టెంపుల్స్ కు, రామోజీ ఫిలిమ్స్. ఇదేంటి మీ సిస్టర్ బ్యాంక్ స్టేట్మెంట్సా? ఎస్ మేడం. అతనికి సర్వ్ అయినవి అన్ని అంటే వాడు జాయిన్ అయిన కాడ నుంచి మా సిస్టర్ దగ్గర నుండి ఎంత డబ్బు ట్రాన్సాక్షన్స్ హిస్టరీ మొత్తం 2020 సెప్టెంబర్ అమ్మ దగ్గర నుండి 15 lakhs తీసేసుకున్నాడు. 20లో జాయిన్ అయిన జాయిన్ అయిన నెల 2 నెలలు అదే సెప్టెంబర్ లో సార్ వీడు జాయిన్ అయిన పేరు మీద పెట్టారు. మీరు అమ్మ మ్యారేజ్ కోసం అని చెప్పని అవును ఇంట్లో క్యాష్ పెట్టుకుంది. సడన్ గా ఇప్పుడు 3 నెలలు అంటున్నాడు కదా, క్యాష్ లిక్విడ్ క్యాష్ మనకు ఉండాలి దానికన్నా అని చెప్పని ఇంట్లో పెట్టుకొని ఉంది. అది చిట్టేసి అమ్మ ఇంట్లో పెట్టుకొని ఉంది. ఆ 15 lakhs వీడు ఎలా అమ్మాయి దగ్గర నుండి ట్రాప్ చేసి తీసుకున్నాడంటే, అమ్మ 3 నెలల్లోనే పెళ్లి చేసుకుంటున్నాను, 3 నెలల్లోనే పెళ్లి చేసుకుంటున్నాను, ఇంట్లో పెట్టుకుంటే డబ్బులు రావు, వేస్ట్ గా. అది నేను ఇంతకుముందు వాళ్ళ బాబాయ్ ఎవరికో 40 80 lakhs ట్రేడింగ్ లో పెట్టి డబల్ చేసి ఇచ్చాను అని చెప్పని మా అమ్మ దగ్గర నుండి 15 lakhs తీసుకెళ్లి 15 lakhs ని 30 lakhs చేసిస్తాను 3 నెలల్లో అని చెప్పనా అని మా సిస్టర్ దగ్గర చెప్పి పంపించి ఆ డబ్బులు వసూలు చేసుకున్నాను. 21 లో ఆయన రిటైర్మెంట్ అయిన డబ్బులు వచ్చింది మేడం. నిజం కథలాగా లేదు, మా సినిమా కథలాగా ఉంది ఇది. 2021 లో ఆయన రిటైర్మెంట్ డబ్బులు వచ్చింది. మీ అమ్మాయి ఇంట్లోనే ఉంది. నెక్స్ట్ ఉన్నది మేడం. ఇక అక్టోబర్ నవంబర్ ఇక మా వీక్లీ మంత్ ఇప్పుడు రీజన్ గా చనిపోయినాక అన్ని బయటపడింది మేడం. అప్పటిదాకా దాచేసావు. 6 నెలలు అయింది మేడం. వీడు తీసుకెళ్తాడని జూన్ లో మ్యారేజ్ అయింది. మీ అమ్మాయి ఎప్పుడు చనిపోయింది? డిసెంబర్ 13 అప్పుడు 13వ తారీఖున. ఎందుకు చనిపోయింది? ఎలా చనిపోయింది అంటే ఇక తీసుకెళ్ళమంటున్నాడు. అంటే పాప అడుగుతుంది, శ్రావణ మాసం వచ్చింది కదండి, ఆషాఢ మాసం అయింది, శ్రావణంలో వచ్చి చేసుకెళ్ళు మీ అమ్మ వాళ్ళని రమ్మని బొట్టు పెట్టి ఒక వారం 10 రోజులు ఫస్ట్ ఎంగేజ్మెంట్ చేసి 15 రోజులు పెళ్లి చేసుకుందామని అన్నాడు. అలాగే ఎప్పుడు ఇంటికి వచ్చాడా? పెళ్లి కాకముందు నుంచి వస్తా పోయేవాడు. మా బస్తీలోనే కారు దించేవాడు. రాత్రుల్లో ఉండేవాడు కాదు, ఇట్లా వచ్చి అట్లా పోయేవాడు అండి. మరి పెళ్లి అయింది వాళ్ళ మధ్య ఫస్ట్ నైట్ ఏం లేదండి. డ్యూటీ ఇక్కడే మా ఇంట్లోనే చేసేదండి. ఒకటి ఏంటంటే ఇంట్లో వచ్చేవాడు, ఇంట్లో పడుకుంటాడని చెప్పని డోర్ వేసుకొని వాడు మా రూమ్ లోనే ఇంట్లోనే ఉండేవాడు. వస్తా పోతా డోర్ పెళ్లి అయింది కదమ్మా, వాళ్ళ మధ్య ఫిజికల్ రిలేషన్ ఉన్నా మనం చేయగలిగేది ఏం లేదు, ఎందుకంటే వాళ్ళిద్దరు భార్య భర్తలు అండి. అంటే ఇట్లా బయట నుంచి హాల్ నుంచి పోయేవాడు. నైట్ డ్యూటీ పాప ఇక్కడే 3:30 నుంచి 1 గంట దాకా ఇక్కడే